నేను పైసలు ఇస్తా, టిఫన్లు పెడతా, భోజనం పెడతా, పురాణానికి రారా. ఇది మన పరిస్థితి. అయితే ఈ పూర్వకాల పాఠంలో అంటే ఆ రోజు గురువు గారు మనల్ని కొట్టి తిట్టి మంచి మార్గంలో నడిపించేటువంటి పని చేసేటువంటి వారు. ఆంజనేయ స్వామి వారు కూడా ప్రశాస్య సన్మార్గత కరోమి, మిమ్మల్ని శాసించి సన్మార్గంలో నేను నడిపిస్తాను అని చెప్తారు. ఇది పూర్వంలో జరుగుతున్న కథ. అంచేత వాడు నిరుత్సాహంగా నిస్సహాయకుడై ఏమీ చేయలేనటువంటి తోచని పరిస్థితిలో సముద్రం ఒడ్డున కూర్చుండిపోయారు. వెనక్కి వెళదామంటే ఆంజనేయ స్వామి కొడతాడు, ఓని తప్పించుకొని వెళదామంటే సుగ్రీవుడు చట్టశానుడు, ముందుకు వెళదామంటే అగాధమైనటువంటి సముద్రం, ఎటు ఎక్కడ వెళ్ళాలో ఏమీ తెలియనటువంటి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి కవి గణానికంతా ఒకటే ఆశ్రయం, ఒకటే నాయకుడు, ఆయన ఏ సుందరుడైనటువంటి ఆంజనేయుడు. అందరూ వెళ్ళి నీవు తప్ప ఇత పరంపరగం అని గజేంద్ర మోక్షంలో చెప్పినట్టుగా ఇక నీవే నాకు దారి అని చెప్తే అక్కడ ఆంజనేయ స్వామి వారు వీళ్ళందరి మాటలు విని రామకార్య ధురంధరుడైనటువంటి క్షప్రాణుడు రామాయ శాశ్వత సువిస్తృత షడ్గుణాయ సర్వేశ్వరాయ బలవీర్య మహారణవాయ ఆ సముద్రాన్ని దాటాలి. దాటడానికి కావలసినటువంటి బాహుబలము, బుద్ధిబలము, వీర్య పరాక్రమాలన్నీ కావాలి. అవన్నీ ఉన్నటువంటి సమర్థుడైనటువంటి స్వామి. కార్యము రాముడిది. చూడండి ఆంజనేయ స్వామి ఎలాంటి వాడు. ఈయనకేమైనా నేను సీతాదేవిని వెతికిస్తాను, ఈ పెళ్ళాన్ని ఎక్కడో కనిపించట్లేదు, పోగొట్టుకున్నావు. మనం కూడా అప్పుడప్పుడు ఎక్కడన్నా మనకు కావలసిన వాళ్ళు తప్పిపోతే ఒక చిన్న పేపరు బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లో పెట్టి కనిపించుటలేదు అని వచ్చింది ఒకటి రాసి, ఎవరికైనా కనిపిస్తే దొరికితే మాకు ఫోన్ చేయండి, మీకు 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, ₹1,00,000 ఇస్తాం. అలాగ డబ్బుకు ఆశపడి ఆంజనేయుడు సీతాన్వేషణకు కూడుకున్నాడా? ఏం అవసరం ఉంది ఈయనకి? ఎక్కడో రాముడు ఆ సుగ్రీవుడు మాటిచ్చాడు. మాటిచ్చిన సుగ్రీవరామునికి సంబంధమైనటువంటి విషయాన్ని ఈయన తన కార్యంగా ఏనాడు కూడా సమగ్ర సుందరకాండంలో ఎక్కడ కూడా నేను చేశాను చెప్పినటువంటి మాట